సంపద సృష్టి అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు ఖజానా ఖాళీ అంటూ సూపర్ సిక్స్ ను పక్కన పడేశారు. నీకు 15,000 నీకు 18,000 ఇద్దామంటే పైసలు లేవు అంటూ అసెంబ్లీ వేదికగా నిట్టూర్చారు. అదేంటి సంపద సృష్టిస్తా ప్రజలకు పంచుతాను అని హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకిలా చేతులెత్తేశాడని ప్రజలు నెటిజన్లో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా రాష్ట్ర రహదారుల గుంతలను బాగు చేయాలంటే తమ వద్ద డబ్బులు లేదని, అందుకే అన్ని రహదారులపై టోల్ గేట్స్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి రహదారులను వేయిస్తానంటూ చంద్రబాబు ప్రకటనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కుర్చీ ఎక్కడానికి చేసిన ఖర్చును రాబట్టడానికి ఇంతకంటే సంపద సృష్టి లేదా బాబు అంటూ విమర్శిస్తున్నారు. ఇక పీఏసీ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలని చంద్రబాబును వైసీపీ కోరుతోంది. అయితే రాజ్యాంగంలో రాసిన తన రాజ్యాంగ రూల్స్ పాటించనంటూ చంద్రబాబు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. పీఏసీ పదవి ఇస్తే తన ప్రభుత్వ లెక్కలు బొక్కలు అన్నీ బయటపెట్టి బుక్కుల్లో ఎక్కించి ఏకి పారేస్తారని బాబుగారు పీఏసీ పదవి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. నేను ఒక్కో యూనిట్ కరెంటు 6 రూపాయలకు కొన్నా తన మీడియాతో రాష్ట్ర అభివృద్ధి కోసమేనని మేనేజ్ చేస్తానని, అదే జగన్ ₹2.50 కరెంటు కొన్నా దోచేశాడని మీడియాతో ప్రచారం చేయిస్తారని వైసీపీ నేతలు ట్రోల్స్ దెప్పిపొడుస్తున్నారు. ఇప్పుడు ఈ గోదావరి యువకుడు మాట్లాడిన యాస డైలాగులు బాగా పేలుతున్నాయి. మీరు చూసి ఎంజాయ్ చేయండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ బాబోర్ని. అదేటి టోల్ గేట్స్ ఆడుతున్నాను ట్రోల్ చేస్తారేటి? మరి నేను కుర్చీ ఎక్కడానికి ఎట్టిన ఖర్చు కలెక్ట్ చేయడానికి ఇట్లాంటి సంపద సృష్టి కార్యక్రమాలు చేయక తప్పదు. మరి చూసి ఉన్నట్టు పోవాలి కానీ పుల్లలు ఆడతారేటి? ఇక పీఏసీ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని పంచాయతీ ఆడతారేటి? ఆ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని రాజ్యాంగంలో రాసున్నా నా రాజకీయాల్లో రాజ్యాంగ రూల్స్ ఫాలో అవ్వనని తెలుసు కదా. ఆ పదవి ప్రతిపక్షానికి ఇస్తే మా ఓళ్ళు ప్రజలకు ఎట్టపోయే బొక్కలు లెక్కలతో సహా బుక్కుల్లో ఎక్కించి ఏకి పారేస్తారని తెలుసు కదా. ఎట్టా ఇస్తా మరి? నేను ఒక్కో యూనిట్ 6 రూపాయలు కొన్న రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చెప్పి పబ్లిసిటీ కోసం న్యూస్ లో రాయిస్తాను. అదే యూనిట్ జగన్ ₹2.5 కొన్న జనాలు మోసం చేశాడని అదే న్యూస్ పేపర్ లో న్యూస్ చేస్తాను. గట్లుంటది మనతోని. నేను చేస్తే ఒప్పు, గదే జగన్ చేస్తే తప్పు, గట్లుంటది ఈ బాబోర్ తీర్పు అనే ఒక కొత్త పాంప్లెట్ రెడీ చేస్తున్నాను. 2 రోజుల్లో మీ ఇంటికి వచ్చి అంటిస్తారు, చూసుకోండి. మళ్ళా